హయగ్రీవ జయంతి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఈ యొక్క హయగ్రీవ జయంతి అనేది మనకి శ్రావణ పౌర్ణమి రోజున మనకి వస్తుంది. ఇది ఆ రోజు వచ్చే 3 పండుగలలో 3వ పండుగ. ఇది హయము అంటే మనకి గుర్రం అని చెప్పవచ్చు, గ్రీవము అంటే కంఠము, గుర్రము తల ఉన్నటువంటి అవతారం అని చెప్పవచ్చు. పూర్వము ఒకానొక రోజు హయగ్రీవుడు అనే రాక్షసుడు దేవతల్ని ఋషుల్ని ఎంతో వేధిస్తూ ఉంటాడు. ఎందువలనంటే తాను గుర్రం తల ఉన్నటువంటి అవతారం తప్ప మిగిలిన ఏ ప్రాణితోనూ తనకు మరణం లేదనే వరం పొందుతారు. అందువల్ల ఆ గర్వంతో ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే అప్పుడు దేవతలు, మునులు, ఋషులు వారి బాధను తట్టుకోలేక శివుడి వద్దకు వస్తారు. శివుడు విష్ణువు వద్దకు వెళ్ళమని చెప్పగా విష్ణువు అంతకుముందు రాక్షసులతో యుద్ధం చేసి అలిసిపోయి ఉండి సేద తీర్చుకుంటూ ఉండడం చూస్తారు. అది నిద్రాభంగం కలగకూడదనే ఉద్దేశంతో అక్కడి నుంచి బ్రహ్మ వద్దకు వస్తారు. బ్రహ్మ ఒక వంబ్రి అనే కీటకాన్ని సృష్టించి ఆ కీటకాన్ని ఈ యొక్క విష్ణువు సేద తీరుతున్నటువంటి బాణం యొక్క దారాన్ని కొరికి రమ్మని పంపిస్తారు. అప్పుడు వంబ్రి అనే కీటకము వారు నిద్రిస్తున్న సమయంలో నిద్రాభంగము కలుగజేయడం అంత న్యాయం కాదు కదా అని అంటే అందుకు ప్రత్యామ్నాయంగా హోమం చేస్తున్నప్పుడు పక్కన పడే హవిష్యులు ఆ యొక్క ఫలము నీకు దక్కుతుందని చెప్పి వారిని సర్ది చెప్పి పంపించడం జరుగుతుంది. ఆ విధంగా ఆ కీటకము వెళ్ళి ఆ యొక్క ధనుస్సు యొక్క త్రాడును కొరకగా ఆ విల్లు విష్ణుమూర్తి కంఠానికి వచ్చి మెడ తెగడం అనేది జరుగుతుంది. దీనికి సంతసించిన దేవతలు పార్వతీదేవి వద్ద చెప్పుకోగా అప్పుడు పార్వతీదేవి వచ్చి ఉత్తరముఖంలో ఉన్నటువంటి గుర్రము యొక్క ముఖాన్ని కలిగి ఉన్నటువంటి ప్రాణిని తీసుకొచ్చి ఆ యొక్క గుర్రం ముఖాన్ని విష్ణుమూర్తికి అతికించగా అప్పుడు విష్ణుమూర్తి లేచి ఆ యొక్క హయగ్రీవుడు అనే రాక్షసుని వధించడం జరుగుతుంది. అంతేకాక ఈ యొక్క హయగ్రీవుడనే అవతారంలోనే ఈ యొక్క మధుకైటబులు అనే రాక్షసులు దొంగిలించినటువంటి ఈ యొక్క వేదాలను ఆ రోజునే మనకి ఈ యొక్క హయగ్రీవ అవతారంలో సరస్వతి బ్రహ్మ భగవానులకు ఆయన అప్పగించడం, అలాగే విద్యకు ఆధారమైనటువంటి సరస్వతీదేవి, అలాగే ధనకు ఆధారమైనటువంటి లక్ష్మీదేవి యొక్క పండుగలు జరుపుకోవడం, అలాగే వేదాలు మనకి అందినాయి కాబట్టి వేద మహోత్సవం జరుపుకోవడం అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా మనకి ఈ యొక్క హయగ్రీవ జయంతి రోజున మనము ఈ యొక్క కథను విని ఈ యొక్క లక్ష్మీ హయగ్రీవుల్ని మనము ఆరాధిస్తే ప్రత్యేకంగా పిల్లలకి విద్య రావడం, జ్ఞాపకశక్తి పెరగడం, విజ్ఞానము, సద్బుద్ధి పెరగడం వంటివి తప్పక జరుగుతాయని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకొక పండుగ మనకి శ్రీ గాయత్రీ జప జయంతి. అంటే ఇప్పుడు ఈ గాయత్రీ జపం అనేది మనకి ఎంతో అందరికీ తెలిసిన విషయమే, దాని యొక్క ప్రభావం అనేది. దీనిని మనం ఓం భూర్భువస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ విధంగా గాయత్రి మంత్రాన్ని ఏ విధంగా ఉచ్చరించాలో, దాని అర్థం ఏంటో తెలుసుకొని చేయడం అనేది ఎంతో శుభదాయకం. గాయత్రి పంచమాత అయినటువంటి గాయత్రీదేవి మాత, మిమ్మలను మేము మనసారా ఆరాధిస్తున్నాము. తేజస్సు, శక్తి, ప్రకాశము, సహనము, పవిత్రత కలిగి ఉన్న మీరు వాటిని మాకు ప్రసాదించి మా యొక్క బుద్ధిని సక్రమమైన మార్గములో ప్రేరేపించండి. మరియు లోకము యొక్క బుద్ధిని కూడా
సక్రమమైన మార్గంలో ప్రేరేపించమని ప్రార్థించడమే ఈ యొక్క గాయత్రీదేవి యొక్క మంత్రార్థము. అలాగే ఏ విధంగా ఉచ్చరించాలనేది కూడా మనము గురుముఖత తెలుసుకోవడం, అలాగే గురువులు రచించినటువంటి గ్రంథాల నుంచి తెలుసుకొని దాన్ని ఆ విధంగా ఉచ్చరించడం అనేది ఎంతో శుభదాయకము. ఈ యొక్క గాయత్రి మంత్రంలో మనకి 24 అక్షరాలు ఉంటాయి. 24 అక్షరాలకి 24 దేవతలు ఉంటారు. కాబట్టి మనము ఆ 24 దేవతల్ని మనం ఆరాధిస్తున్నామని మనం భావించవచ్చు. అంతటి శక్తివంతమైన గాయత్రి మంత్రము మనకి ప్రసాదించినటువంటి ఋషులకు ఎంతో ధన్యవాదాలుగా మనం చెప్పవచ్చు. అలాగే ఈ గాయత్రి మంత్రము మనకి పఠిస్తే మనకి ఈ యొక్క 4 వేదాలు పఠించినటువంటి మనకి ఫలితం దక్కుతుందని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు. ఈ మంత్రము మనం ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ మననం చేయడం అనేది అంత భావ్యం కాదు. ఎందువలనంటే ఎంతో పవిత్రమైనది, శక్తివంతమైనది, ఎంతో శుభదాయకమైనది. కాబట్టి దీన్ని మనము దేవస్థానంలోనూ, అలాగే దేవాలయాల్లోనూ, అలాగే నది ఒడ్డునో, అలాగే రావి చెట్టు వృక్షం వద్దనో వంటి పవిత్రమైన స్థలాల్లో మాత్రమే ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని మనం పఠించాలి. అలాగే మనము ఎన్నిసార్లు ఈ గాయత్రి మంత్రాన్ని రోజుకి పఠించాలి అనే విషయానికి వస్తే మనము సంధ్యాకాలంలో, అంటే ప్రాతః సంధ్యాకాలంలో సూర్యుని ఉదయానికి ముందు, సూర్యోదయం తర్వాత, మరియు మధ్యాహ్నం సంధ్యాకాలం ముందు తర్వాత, అలాగే సాయంకాల సంధ్యాకాలము అంటే సాయంకాల సూర్యాస్తమయం ముందు 24 నిమిషాల తర్వాత, ఈ విధంగా 3 సంధ్యాకాలాల్లోనూ మనం ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని మనం మననం చేసుకోవచ్చు. అలాగే మనము ఈ యొక్క గాయత్రి మాత మనకి పంచమాత స్వరూపిణిగా మనం చెప్పవచ్చు. గాయత్రి మాత, సావిత్రి మాత, అలాగే సరస్వతీదేవి మాత, లక్ష్మీదేవి మాత, పార్వతీదేవి మాత, ఈ విధంగా మాతాలుగా మనని కరుణించడం జరుగుతుంది. అలాగే ఈ గాయత్రీదేవి మనకి పంచభూత స్వరూపిణి కూడా. అగ్ని, భూమి, వాయువు, నీరు, ఆకాశము, ఈ విధంగా మనకి ఈ పంచభూతాల యొక్క అనుకూలతను కూడా మనం ఈ గాయత్రి మంత్రం ద్వారా మనం పొందవచ్చు. అలాగే మనము ఈ యొక్క గాయత్రి మంత్రం 24 అక్షరాలను మనం 4 వేద సంఖ్య అయినటువంటి 4తో హెచ్చిస్తే 96 వస్తుంది. ఈ 96 మనకి బ్రహ్మ సృష్టి అయినటువంటి కాలమానానికి సమానంగా ఉంటుంది. అవి ఎలాగో అంటే తిథులు మనకి 15, వారాలు 7, నక్షత్రాలు 27, తత్వాలు 25, వేదాలు 4, అలాగే మాసాలు 12, కాలాలు 3. ఈ విధంగా మనకి ఈ సంఖ్య కూడా మనకి 96 వస్తుంది. కాబట్టి ఇది ఎంతో మహిమాన్వితమైన సంఖ్యగా చెప్పవచ్చు. ఈ విధంగా మనము గాయత్రి మంత్రాన్ని మనము ఎంతో భక్తి శ్రద్ధలతో తగిన సమయంలో చేసుకుంటూ ఉంటే ఎంతో మంచిది. దీన్ని మనము ఒక సంధ్యావందనం చేసే కార్యక్రమంలో కానీ, లేదా విడిగా కానీ మనము విడిగా మంత్రం చెప్పుకుంటే కనీసము రోజుకో ఒక సంధ్యకో 108 సార్లు చేయడం, పారాయణ చేయడం అనేది ఎంతో శుభదాయకము. ఈ విధంగా గాయత్రీదేవి మాత మంత్ర జపము యొక్క జయంతి రోజున మనము ఈ గాయత్రీదేవి మాత మంత్రాన్ని మనము ఎంతో భక్తి శ్రద్ధలతో గురుముఖత మనము తెలుసుకొని, లేదా గ్రంథాల్లో మనం చదువుకొని ఈ యొక్క మంత్రాన్ని మనం ప్రతి ఒక్కరూ మననం చేసినట్లయితే అందరికీ మంచి సద్బుద్ధి, మంచి జ్ఞానము, మంచి ఆరోగ్యము కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రము సందేహము లేదు. ఈ యొక్క గాయత్రీమాత మంత్ర జపం జయంతి మనకు ఒక వరంగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో రేపు వచ్చే 29వ రోజున అందరూ ఈ యొక్క మంత్రాన్ని సరి అయిన పద్ధతిలో జపిస్తారని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.